My name is Tarun. I am studying in Inter first year MPC Telugu medium at Government Junior College Boys in Mahbub Nagar. First మనం టాపిక్స్ ఏంటి అంటే sustainability, air, water, soil and pollution and mental health. సస్టైనబిలిటీ అంటే తెలుగులో సుస్థిరత అంటే భావిత తరాలకు మనం ఇచ్చే అదే గాలి చెట్లను కాబట్టి మనం పొల్యూషన్ చేయకుండా ముందు తరాలకు అవకాశం దానిలో వాళ్ళు బతకడానికి ఇచ్చిన మనం చెట్లని దాన్ని ఇవ్వగలిగేదాన్ని. దాంట్లో సస్టైనబిలిటీ అంటే అది సుస్థిరత అంటే అందులో మూడు భాగాలు ఉంటాయి, మూడు స్తంభాలు. పర్యావరణ స్తంభం, సామాజిక సమానత్వ స్తంభం, ఇంకనేమో పరిస్థితి స్తంభం. ఇందులో మనం ముందు తరాలకు కొనసాగేలా అంటే ఇప్పుడు చెట్లను దానిని దానిని నరికేయకుండా లేక గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం కాకుండా ముందు తరాలు బతకాలడానికి ఉపయోగపడేలా మనం ఇప్పుడు పాడు చేయకుండా యథావిధిగా బతకడానికి వచ్చి అన్ని గలీజ్ చేయక ముందు తరాలకు పాడు కాకుండా మనం దాన్ని నివారించాలని. ఇంకా నెక్స్ట్ ఏమో ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం మనం ఎలా అవుతున్నా అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడం వల్ల దాని నుంచి వచ్చే పొగల వల్ల, ఇంకానేమో వాహనాలు పెట్రోల్ డీజిల్ వల్ల నడిపే వాహనాల నుంచి వచ్చే వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యం అవుతుంది. ఇంకా గాలి కాలుష్యం కావడం వల్ల మనకు హానికరమైన గాలిని మనం తీసుకోవడం వల్ల మనకు ఊపిరితిత్తుల్లో అనేక రోగాలతో గురవుతాము. గాలి కాలుష్యాన్ని దానివల్ల వచ్చే అనేక ప్రభావాలు మనకు ఉన్నాయి. దానిని నివారించడానికి సిఎన్జి బైక్స్, కార్స్, ఆటోస్ అట్లాంటివి వాడాలి. డీజిల్ తో పనిచేసే వాహనాలను వాడకుండా ఎలక్ట్రిక్ వాహనాలను, సిఎన్జి వాహనాలను వాడాలి. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ అంటే నీరు ఫస్ట్ మేఘాల నుంచి పైకి వస్తుంది. మేఘాలలో ఉన్నప్పుడు గడ్డగట్టి ఉంటా వాటర్, ఆ వాటర్ కి ఆక్సిజన్ తాకినప్పుడే వాటర్ కిందికి వస్తుంది. ఆ ఆక్సిజన్ కలుషితం అయినప్పుడు ఆ వాటర్ కి ఆక్సిజన్ తాకినప్పుడు ఆ వాటర్ కూడా కలుషితమై కిందికి వచ్చి నదుల నుంచి చిన్న చిన్న నదుల నుంచి సముద్రాల మొత్తం పాయిజన్ అయి కలుషితం అయిపోతుంది. దానివల్ల జంతువులు చనిపోతున్నాయి. మళ్ళీ కొన్ని చెట్లు పీల్చుకోవడం వల్ల పీల్చుకొని చెట్ల నుంచి పండ్లు వస్తున్నాయి. దానివల్ల మనం తింటే అవి కలుషితం, దానివల్ల మనకు కూడా రోగాలు వస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ దానివల్ల మనం దానికి ఏంటంటే మనం గాలిని కలుషితం చేయడం వల్ల నీరు కూడా కలుషితం అవుతుంది. దానివల్ల ఆ కలుషితమైన నీరు కూడా భూమిలోకి వెళ్ళి భూగర్భ జలంలోకి వెళ్ళి ఆ వాటర్ను కలుషితం చేస్తుంది. మనం ఇంకా చిన్న బోర్లు దానివల్ల అవి వేసుకొని అవి మనం చేతుల కాడికి తాగడానికి ఉపయోగించుకొని దానివల్ల కూడా మనం అనారోగ్యం పడతాము. నెక్స్ట్ అంటే సాయిల్ పొల్యూషన్ అంటే నేల కాలుష్యం అంటే అనేక పరిశ్రమల నుండి వచ్చే చెత్తను అంతా భూమిలోకి పడేయడం, దానివల్ల భూమి పీల్చుకోవడం కాకుండా భూమిలోనే పడి నేల కాలుష్యం అవుతుంది. దానివల్ల అనేక రోగాలకు గురవుతుంది. ఇంకొకటి నేల కాలుష్యం అంటే ఇంకా మనం అనేక వాటర్ని ఇలా కలుషితమైన మురికి నీళ్ళు అన్ని ఒకతోటి చేరి ఆ భూమి దాంట్లో మురికి నీళ్ళు ఉన్న చెత్త చెదారం ప్లాస్టిక్ అన్ని దాంట్లోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి భూమి కలుషితం అవుతుంది. దానివల్ల భూమి సారవంతంగా లేకుండా దానివల్ల పక్కన చెట్లు పెరిగినా దాన్ని పీల్చుకొని దాని నుంచి వచ్చే పండ్లు మళ్ళీ మనం అవే తినం, మనకే అనారోగ్యము. ఇంకానేమో అనేకంగా అంటే రైతులలో వాళ్ళు భూమి సారవంతంగా కావడానికి, చెట్లు మంచి పెరగడానికి అవసరమైన దానికి ఏమంటారు అంటే పురుగుల మందులు అవి వాడడం వల్ల అక్కడ భూమి సారవంతంగా కోల్పోయి సహజ వనరులు చనిపోతాయి. దానివల్ల మళ్ళా ఆ చెట్ల పైన వాడడం వల్ల అది అనేక పురుగుల మందులు చెట్ల పైన వాడడం వల్ల జంతువులు అనేక తిని అవి కూడా చనిపోవడం ఉన్నది. దానివల్ల మనకే ప్రాబ్లం. దాన్ని నివారించడానికి సేంద్రియ ఎరువులు అవి వాడడం వల్ల సహజ వనరులను కాపాడిన వాళ్ళం అవుతాం. మళ్ళీ అది కాక దాన్ని నివారించిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యంగా ఉండడం వల్లనే మనం ఏదైనా ఏదైనా చేయగలం. మానసిక ఆరోగ్యం లేకున్నా ఎన్ని ఉన్నా ఏం లేకున్నా మనశ్శాంతిగా ఉండలేము. అందువలన మానసిక ఆరోగ్యంకి గురైన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు మాట్లాడిన విధానం, వాళ్ళు చేసే పనుల బట్టి మానసిక ఆరోగ్యంగా ఉండాలా లేదా అని కూడా మనకు తెలుస్తుంది. మానసిక ఆరోగ్యానికి గురైనప్పుడు ఏం చేయాలంటే యోగా లాంటివి ఇకనేమో లేకపోతే మనకు నచ్చిన వారితో మనతో క్లోజ్ ఉన్న వారితో మన బాధలు అదే మానసిక ఏదైనా ఒక విషయం చెప్తే మనం రిలీఫ్ అవుతాం. దానివల్ల మనకు ఎంతో
మంచిగా అంటే ఇట్లా మనిషి ఆరోగ్యం నుంచి తొలగిపోయిన వాళ్ళం అయితే అది కాకుండా ఇంకా అంతగానో లేకుంటే నిపుణులు ఉంటారు, అంటే ఇది డాక్టర్లు, వాళ్ళతో పోయి మనకు అవసరమైన మానసిక ఆరోగ్యాన్ని అంటే ఇట్లా ఇట్లా ఏంటంటే వాళ్ళు చేసేస్తారు. అందువలన మనం మానసిక ఆరోగ్యంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. బై ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి ధన్యవాదాలు.